హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యదూస్ మినీ వరల్డ్. ఈరోజు మనం సింపుల్గా ఈజీగా పిజ్జా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మనకు కావలసినవి టొమాటో, పాలకూర, ఉల్లిపాయలు, రెడ్ బెల్ పెప్పర్స్, ఏ క్యాప్సికమ్ అన్నా వాడచ్చండి. గ్రీన్ కలర్ దొరకలేదనేసి నేను రెడ్వి యూస్ చేశాను. చిల్లీ ఫ్లేక్స్ రెడీగా లేకపోతే మనం ఎండుమిర్చి గ్రైండ్ చేసేసుకొని యూస్ చేయొచ్చు. టాస్టిటోస్ సాల్సా కావాలి, హాట్ అండ్ స్వీట్ మ్యాగీ సాస్, బ్రెడ్, 2 టేబుల్ స్పూన్ సాల్సా సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ అండ్ కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కలిపి మనం ఒక మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత బేకింగ్ ట్రేకి అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకొని ఆయిల్తో ఫాయిల్ అంతా స్ప్రెడ్ చేయాలి. తర్వాత ట్రేలో మనకు కావాల్సిన బ్రెడ్ పీసెస్ అన్నీ అరేంజ్ చేసుకోవాలి. ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న సాస్ని బ్రెడ్ మీద అప్లై చేయాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్లో సాల్ట్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. అలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ని, చీజ్ని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసేసి కన్వెన్షనల్ ఓవెన్లో 180 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర 15 మినిట్స్ పెట్టుకోవాలి. మన యమ్మీ పిజ్జా రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్న కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లైక్ ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి అని. అలానే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఏంటంటే నేను ఏదైనా న్యూ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Bye bye. See you all in the next week.